33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను అనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. చాలు. అంతకన్నా ముందు వచనాల్లో చూసినట్లయితే 33వ వచనం, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించుదనేమో అని మోషేతో చెప్పాను. చాలు. 33:3లోనేమో దేవుడైన యెహోవా మోషేతో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను మీతో రాను, ఒకవేళ కనుక వస్తే మిమ్మును నేను సంహరిస్తానేమో. ఎందుకు ఈ బాధ? కాబట్టి నేను రాను, నా దూతను ఎవరినో ఒకరిని పంపుతా. చాలా దేవదూతలు నాకు ఉన్నారుగా, పరిచారకులు. నా దూతను పంపుతా మీకు ముందు. నా దేవదూత మీకు ముందుగా పోవచ్చు, మిమ్మల్ని నడిపించును. కనుక మీరేం కంగారు పడకండి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. మోషే అంటున్నాడు, అయ్యో నీ సన్నిధి రాకపోతే ఎట్లా ప్రభువా? నీ సన్నిధే గనక నాతో రాకపోతే మమ్మును పోనీయవద్దు. దేవుని సన్నిధి యొక్క విలువను గుర్తెరిగిన వాడు మోషే. దేవుని సన్నిధిని కోరుకుంటున్నటువంటి వ్యక్తి అతడు. దేవుని సన్నిధిని కాంక్షించువాడు, దేవుని సన్నిధిని కాంక్షించే వ్యక్తి. నీ సన్నిధి మాకు కావాలి అని కోరుకుంటున్నవాడు. ఎవరో ఒకరిలే పంపుతున్నావు కదా అని సంతృప్తి చెందల. దేవుడు తను రాకపోతే రాకపోయాడు, ఎవరినో ఒకరిని పంపుతానన్నాడులే, ఇక ఏమైద్ది, ఎవరైతే ఆయన పంపు వారితో సంతృప్తి చెందుదాం అని అనుకున్నాడా అని అంటే లేదు. అలాగున సంతృప్తి చెందల. నీవు కావాలి, నీ సన్నిధి నాతో ఉండాలి. ఒకవేళ నీవే గనక మాతో రాకపోతే, ఒకవేళ నీ సన్నిధే గనక నాతో ఉండకపోతే నన్ను కూడా పోనీయొద్దు, మేము కూడా పోం. నువ్వు లేకుండా మాకెందుకు? కొంతమంది అంటారు, నువ్వు రాకపోతే రాకపోయి ఎవరినో ఒకరు పంపుతున్నావు సాల్లే అంటే వీళ్ళు అక్కర్లేదా? నేను రావడం కుదరదులే కానీ ఎవరినో ఒకరు పంపుతాలే, ఎవరినో ఒకరిని పంపుతాలే అన్నారనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? సపోజ్ మీ ఇంట్లో ఏదో ఫంక్షను, నాకు రావటం కుదరదులే కానీ ఎవరినో ఒకరు పంపుతాలే అని అన్నారనుకోండి, ఏమంటారు మీరు? అదేంటి భలే చెప్పారు, వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చినా రాకపోయినా మీరు రావాలి అని అంటాంగా మనం. ఎవరు ముఖ్యం? దేవుడా, దేవుని దూతలా? దేవుడే ముఖ్యం.
దేవుడు లేని చోట దేవదూతలు ఉంటే మాత్రం ఉపయోగం ఏముందండి? విషయం అర్థమైంది ఇక్కడ. ఎవరో ఒక్కరిలో దేవదూతలు ఉన్నారులే అని సంతోషంతో సంతృప్తి పడకూడదు మనం. ఎందుకంటే లూసిఫర్ కూడా ఒక దేవదూతే. లూసిఫర్ కూడా ఎవరో ఒక దేవదూతే, కానీ పడద్రోయబడిన దేవదూత, దేవుణ్ణి వ్యతిరేకించిన దూత, దేవుని సింహాసనాన్నే కోరుకున్నవాడు, దేవుని కన్నా తనను తాను హెచ్చించుకున్న వ్యక్తి, దేవుని స్థానంలో తాను ఉండాలని కోరుకున్న గర్విష్టి, అతడు కూడా ఎవరంటే ఒక దేవదూతే. మరి మామూలు దేవదూత కాదు, ప్రధాన దూతట. ఏ దూత? ప్రధాన దూత. మరి వెంట తీసుకెళ్దామా లూసిఫర్ని? ఎవరో ఒకరిని ప్రభా దూతను పంపుతా అన్నావు కదయ్యా. మోషే అక్కడితో సంతోషపడలా. దేవుడు అన్నాడు కదా, నా దూతను మీకు ముందుగా పంపుతా అన్నాడు. నేనైతే రాను, కానీ నా దూతను మీకు పంపుతాను ముందుగా. అతడు మీకు మార్గాన్ని చూపుతాడు, మీరు వెళ్ళవలసిన త్రోవలో మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి నేను రాలేదని మీరేమీ కంగారు పడద్దు, నేను రావట్లేదని మీరేమీ బాధపడద్దు. నేను రాకపోయినా పర్వాలేదు, నా దూత వస్తున్నాడు, మీకు క్షేమం ఉంటుంది, మీకు దీవెన ఉంటుంది, శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. శత్రువుల మీద పోరాడడానికి అదిగో ఆ దేవదూత ఉంటాడు. కాబట్టి అబ్రహాంతో నేను నిబంధన చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన దేశానికి మీరు హ్యాపీగా వెళ్ళవచ్చు, అక్కడ మీరు హ్యాపీగా ఉండవచ్చు అని చెబుతూ ఉంటే ఎగిరి గంతేసేసి మోషే, ఓ ప్రభా స్తోత్రం నాయన, నువ్వు రాకపోయి నీ దూతను పంపేవాళ్ళు చాలే ప్రభా అన్నాడా? అలా నీవు రాకపోతే మమ్మను కూడా, అదే కదా 33లో, నీ సన్నిధి రాని ఎడల ఏంటంట, ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము, మమ్మల్ని పంపవద్దు. నీ సన్నిధి రాకపోతే, నీవే గనుక మాతో రాకపోతే, ఇక్కడ నుండి ఉన్న చోటు నుండి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనియొద్దు. మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే నీవు మాతో వస్తానంటేనే, నీ సన్నిధి మాతో ఉంటేనే. స్టీవెన్సన్ గారు పాట పాడతారు, పాట రాశారుగా, యేసు నీవే కావాలయ్యా. ఆ పాట అందరికి వచ్చుగా, అందులో చరణాలు ఉంటాయి. నీవే నాతో వస్తే, తర్వాత తెగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే కొరతలుండో, అయ్యుండో ఇయ్యుండో, చీకటి ఉండదు. మొత్తానికి అట్లా ఆ పాటలో ముఖ్యమైనది ఏంటంటే, నీవు నాతో వస్తే చాలు, నా గుడారానికి ఏ తెగులు అంటదో. నీవు నాతో వస్తే ఏ శత్రువు నా మీద జయము పొందచాలడు. నీవు నాతో వస్తే చీకటి నా మీద ఏలుబడి చేయదు. నీవు నాతో ఉండాలి.
నీ సన్నిధి నాతో ఉండాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీవు నాకు కావాలి, అంతే. నీ దూతలు కాదు. దూతలదేముంది చెప్పాగా, దూతలదేముంది. దూతలు కూడా చెడిపోయే అవకాశం ఉందా లేదా? ఉన్నది అనడానికి రుజువులు ఉన్నాయి కదా. పడిపోయినటువంటి దేవదూతలు ఉన్నారు కదా. సాతానుడు యేసయ్యనే ప్రలోభ పెట్టాలని చూసినోడు. దేవదూతలు ఎంత ఏమంటారు? అలాంటి దేవదూతలు నేను తక్కువ అంచనా వేయటం కాదు, కానీ అవకాశం ఉంది. పడిపోయిన దేవదూతలు ఉన్నారు, త్రోసివేయబడిన దేవదూతలు ఉన్నారు. అసలు దేవదూతలు దాగేందుకు? యేసయ్యనే శోధించాడు సాతానుడు. ఒక్కసారి నా పాదాలకు మొక్కు అన్నాడు. అనడం లేదా? ఎవరి పాదాలకు మొక్కాలంట? అసలు ఎంత ధైర్యం అండి ఆ మాట అడగటానికి యేసయ్యని. నీ ఒక్కసారి నా పాదాలు మొక్కు, అసలు మొత్తం నీకు ఇచ్చేస్తా అన్నాడు. యేసయ్యనే ప్రలోభ పెట్టాలని చూశాడు. ఈ లోక రాజ్యాలన్నీ నాకు అప్పగించబడి నా స్వాధీనంలో ఉన్నాయి, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తా. ఎవరికి ఆస్తిని కలుగు చేయాలనుకుంటే వారికి ఆస్తిని కలుగు చేస్తా. ఒకసారి నువ్వు నాకు మొక్కు చాలు, ఈ భూలోక రాజ్యాలన్నిటి మీద నిన్ను అధికారిగా నిలుపుతా, ఈ భోగభాగ్యాలన్నీ నీకు ఇస్తా. ఏం చేయాలంట? ఒక్కసారి మొక్కితే చాలట. ఒకసారిగా ఎవరు చూడలేదులే, ఎవరు చూడలేదుగా. అయ్యి సాతానా, ఇక్కడుంది మన ఇద్దరమేగా, ఎవరు చూడలేదుగా, సర్లే కాళ్ళు జాపు, ఒక మొక్కు మొక్కుతా నీ కాళ్ళకి అన్నాడా? లేదు. అదే మన జనాలు అయితే ఎవరు చూడలేదుగా, ఎవరు లేరుగా, ఏమైద్దిలే, దేవుడికి తెలుసుగా మన పరిస్థితి. దేవుడికి తెలియదు అంటవా? ఎన్ని ఇరుకుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఒక మొక్కు మొక్కితే మొత్తం ఎత్తను అంటున్నాడుగా. 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఇస్తున్నా అంటున్నాడుగా. మొక్కుదాం. సాతానుడు ఆశ చూపుగా ఆ ప్రలోభాల్లో పడిపోయి, ప్రలోభాలకు లొంగిపోయి ఎందరో తమ జీవితాలను పాడు చేసుకున్న వారు లోకంలో లేరా? ప్రలోభాలకు లొంగి. ఒకవేళ ఆ దూత కూడా ప్రలోభాలకు లొంగొచ్చు కదా. తమను నడిపించుచున్నటువంటి దేవదూత ప్రలోభాలకు లొంగి తప్పు త్రోవలోకి నడిపించవచ్చు కదా. అసలు ఈ బాధలన్నీ ఎందుకు ప్రభా? అసలు ఈ బాధలన్నీ ఎందుకయ్యా? నీ సన్నిధి నాతో ఉంటే నన్ను తీసుకెళ్ళు, నువ్వు రాను అంటే నేను కూడా వెళ్ళను. నీ సన్నిధి రాని ఎడల నన్ను ఇక్కడ నుండి తోడుకొని పోకుము. ఎంత గొప్ప తీర్మానం అండి మోషేది. ఎంత గొప్ప తీర్మానంతో నిలబడ్డాడు. అతని తీర్మానం గొప్పది. అందుకే దేవుడు అంటే నా సన్నిధి నీతో కూడా వస్తుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా సన్నిధి నీతో కూడా వస్తుంది. తనకు అప్పగించబడినటువంటి ఆ పరిచర్య పట్ల మోషే ఎంత బాధ్యతగా ఉన్నాడో అంతకన్నా ముందు అంటాడు,
అసలు ఈ గ్రంథంలో నుండి నా పేరు తుడిచేయి అంటాడు. ఈ ప్రజలందరిని సంహరించేస్తాను అని దేవుడు అంటే, నువ్వు ఉన్నావుగా చాలు, నమ్మకస్తుడిగా నువ్వు ఒక్కడు ఉన్నావు. నిన్ను బట్టి మరలా నేను నా ప్రజల్ని వృద్ధిపరుస్తా, నీ ద్వారా ఒక నూతనమైన తరాన్ని నేను తయారు చేసుకుంటా, నువ్వు ఉన్నావుగా చాలే, వీళ్ళందరినీ సంహరించేస్తాను అని అంటే మోషే సంబరపడిపోయాడా? సంబరపడ్డా? ప్రభా, నీ కటాక్షం నా మీద ఉంచినందుకు వందనాలయ్యా, నువ్వు నా ఎడల నమ్మకం చూపినందుకే స్తోత్రం ప్రభా, వీళ్ళందరూ ఒక్క దెబ్బకు చంపేసాయి, నన్ను దీవించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని అన్నాడా? అనలేదు. అట్లా కూడా అనలా. ప్రభా, వీళ్ళందరిని సంహరిస్తే నీ ఉన్నతమైన ఘనమైన నామానికి అవమానం కాదా? వారి దేవుడు వారిని నడిపించలేక మధ్యలోనే సంహరించేశాడు, చంపేశాడు, నీ చెడ్డ పేరు కాదా? అవమానం రాదా? కాదు ప్రభా, దీర్ఘశాంతములు చూపయ్యా, కృపా కనికరాలు చూపయ్యా, అవసరమైతే నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచిపెట్టు, వీరిని మాత్రం ఉంచు. అసలు తప్పు చేసింది ఎవరు? ప్రజల. తప్పు చేసింది ప్రజలు. ఆ గ్రంథంలోండి తుడిచివేయవలసి వస్తే పేర్లు, వాళ్ళ పేర్లు తుడిచేయాలి, వాళ్ళ పేర్లు కొట్టేయాలి. మోషేది కాదు. మోషే విషయంలో దేవుడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. గొప్ప సాక్ష్యాన్ని దేవుడే ఇచ్చాడు. అలాంటి వ్యక్తి పేరును దేవుడు తుడిచిపెడతాడా? తుడిచిపెట్టాడు కదా. మోషే కోసం ప్రజలందరినీ కూడా ఆ రోజున బ్రతికిచ్చాడు. ఆ రోజున బ్రతికారు. జీవగ్రంథంలో నుండి వాళ్ళ పేర్లు తుడిచివేయకుండా, మోషే పేరు కూడా తుడిచిపెట్టకుండా ఉంచాడు. రాను అన్నాడు కానీ మోషే బ్రతిమలాడుతూ ఉండగా, సరే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు తోడుగా వస్తా అన్నాడు. మోషేతోనే కాదు, మోషేను నమ్మకంగా వెంబడించి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నటువంటి యెహోషువతో కూడా అన్నాడు దేవుడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడుగా ఉంటా అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నేటి దినాల్లో మనం దేవుని సన్నిధిని కాంక్షించవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిని కోరుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన సన్నిధి మనకు తోడుగా లేకపోతే, ఆయన సన్నిధి కనుక మనకు తోడుగా రాకపోతే మన ప్రయత్నాలు ఎలా సఫలమవుతాయి? ఇలానే అనుకున్నారు కొంతమంది. దేవుడు రాకపోతే ఏమైద్దంట, దేవుని సన్నిధి తోడుగా లేకపోతే ఏమైద్దంట అనుకున్నారు. ఒకసారి చూడండి వాళ్ళను కూడా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 42వ వచనం. అది కొనసాగదు, యెహోవా మీ మధ్యన లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. ఎలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను, కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి.
అయ్యో ఎంత బాధాకరమైన విషయం. దైవజనుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు, అయ్యలారా అలాగ వద్దు, మీరు వెళ్ళవద్దు. అదేగా అంటున్నాడు, కొనసాగవద్దు, యెహోవా మీ మధ్యన లేడు కాబట్టి మీరు మీ శత్రువుల ఎదుట హతము చేయబడతారయ్యా. ఎల్లొద్దయ్యా. బ్రతిమలాడాడుగా, చెప్పాడుగా, హెచ్చరించాడుగా, వినాల వద్దా? ఈ కొంతమందికి ఇంతే, ఎంత చెప్పినా వినరు. ఇలాంటి వారి గురించి బైబిల్లో రాసింది, నేను అంటలేదు. మూర్ఖించిన వారట వీరు, మూర్ఖంగా ప్రవర్తించి, మూర్ఖంగా. ఇక మూర్ఖుల్ని ఎవడు బాగు చేయగలరండి? మూర్ఖుల్ని ఎవరు బాగు చేయగలరు? ఎంత గర్వం ఉంటే వెళ్ళాలి? దేవుడు మీతో కూడా రావట్లేదన్నా బయలుదేరారంటే, దేవుడు మీతో లేడు అన్నా వెళ్తున్నారు అంటే ఏమనాలి వారిని? తెలియనితనమా? గర్వమా? ఏమనాలి? తెలియనితనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే తెలియజేసాడు కదా, తెలియజేయబడింది. మూర్ఖంతో ఉన్నటువంటి గర్వం, మూర్ఖుడు. పొగరెక్కి, మన మాటలో అయితే పొగరు, గర్వం. ఏంటంటే దేవుడు లేకపోతే గర్వం. దేవుని సన్నిధి రాకపోతే మేము వెళ్ళలేమా? గర్వం. తలకు బాగా ఎక్కేసింది, బాగా పట్టింది. జలుబు పట్టింది చూసారా? కరోనా కాలం, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలిగా. మళ్ళీ స్టార్ట్ అయిందిగా. వేసవకాలంలో తగ్గిద్ది, శీతాకాలంలో వర్షాకాలంలో పెరిగిద్ది అని చెప్పేసి అందరూ అంటుంటే, ఇదేం చేసింది? అట్టనుకుంటున్నారా మీరు? ఆగండి, మీ సంగతి చెప్తా ఉండండి అని కరోనా వైరస్ ఏం చేసింది? అప్పుడు తగ్గి ఇప్పుడు పెరుగుతుంది. నేను తగ్గాను అనుకున్నారా? నేను వెళ్ళిపోయాను అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు ఉంటారా అన్నట్టుగా కదా. మళ్ళీ మొదటికొచ్చినట్టుంది వ్యవహారం. చూడపోతే మళ్ళీ కర్ఫ్యూలు ప్రారంభమైపోయినాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్లు ప్రారంభమైపోయినాయి. దేశవ్యాప్తంగాను లాక్డౌన్ పెట్టవచ్చేమో అనేటువంటి రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. మరి అవి పెడతారో పెట్టరో నాకైతే తెలియదు, కానీ ఏం జరిగిద్దో మనం ఎదురు చూడవలసిందే. లాక్డౌన్ అన్నా చేయగలిగింది లేదు, లేదన్నా చేయగలిగింది లేదు. జాగ్రత్త పడుడు తప్ప, అంతే కదా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాల్లో ఈ ఇశ్రాయేలులో కొంతమంది మూర్ఖించిన వారై దేవునిని, ఆయన సన్నిధిని ధిక్కరించిన వారై, అంతేగా, ఎవరిని తోసేసినట్టు? దేవుణ్ణి తోసేసినట్టు. మోషేని కాదు. ఏంటంటే దేవుడు రాకపోతే వెళ్ళలేమా? మాకు చేత కాదు వెళ్ళటం, దారి మాకు తెలీదా? ఏమయ్యా మోషే, ఇక నువ్వుంటేనేనా మాకు పెద్ద దిక్కు, నువ్వు లేకపోతే మేము వెళ్ళలేమా? అంతేగా. దాని అర్థం ఏంటండి? పెనుమాలు చెప్పాడుగా, అక్కడ రాయబడి ఉంది,
కాదు 44లో, అయితే వారు మూర్ఖించి ఆ కొండ కెనకెక్కిపోయిరి. అయినను చూడండి, యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అంటే దేవుని సన్నిధి లేదు, దైవజనుడైన మోషే కూడా లేడు. తమకు తాముగా బయలుదేరి వెళ్ళారు. మూర్ఖించిన వారే బయలుదేరి వెళ్ళారు. అంటే ఏంటి? ఎంత లెక్కలేంతనం. దేవుని సన్నిధి అంటే విలువ లేదు. అయ్యో, దేవుని సన్నిధి లేకపోతే మనం జయం చూడలేమే, ఆయన సన్నిధి నాతో రాకపోతే నాకు దీవెన లేదే అన్న ఆలోచన ఏమాత్రం లేదు. తెలియజేసినప్పుడన్నా రావాలి. తెలియజేసిన వారు తెలుసుకునే స్టేజ్లో లేరు. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా ఎనరో, బుర్రకెక్కదు. ఇక అట్లాంటి వాళ్ళని చేసేది ఏమీ లేదు, వదిలేయటం తప్ప. ఏమంటారు? ఏమన్నా అన్నా అనుకోండి, ఏం చేస్తామండి, చెప్పి వదిలేసామండి. చెప్పి ఏం చేశారట? వదిలేశారట. ఎన్నిసార్లు చెప్పిన వినట్లేదండి. మేమేం చేసామండి, మాదేముందండి. నేను ఈరోజు కూడా అన్నా కొంతమందితో, వచ్చేటప్పుడు పేరువంచ నుంచి వచ్చేటప్పుడు ఈరోజు కూడా అన్నా, మేము చేసేది ఏముంది, సైతం చెప్పాను కదా, వినకపోతే నేనేం చేయగలను? ఒకసారి కాకపోతే ఒకసారన్నా వినాలి కదా. చెప్పేది మేలే కానీ కీడు కాదే అని అన్నా. అంతే, చేయగలిగింది ఏమీ లేదు. జరుగుతున్న దాన్ని చూసి బాధపడుట తప్ప చేయుటకు మరి ఏమీయును లేదు. అదే జరిగింది ఇక్కడ. మోషే సైతం చెప్పాడు, ఇదిగో దేవుని సన్నిధి మీతో రావట్లేదయ్యా, దేవుడి సన్నిధి మీతో తోడుగా లేదయ్యా, నా మాట వినండి, వెళ్ళొద్దు అని అన్నాడు. అయినా వినలా, బయలుదేరారు. కొండ ఎక్కడమే తెలిసింది తప్ప దిగుడు లేదు, ఎక్కుడే తప్ప దిగుడు లేదు. ఎక్కుతూ ఉన్నారు. శత్రువులు రానే వచ్చారు, మీద పడ్డారు, హతమార్చారు. అయ్యో, ఎంత బాధాకరమైన విషయం, ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితి. చెప్పిన హెచ్చరికను పెడచెవిని పెట్టి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. దేవుని సన్నిధి యొక్క విలువను గుర్తెరిగి మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాకపోతే నన్ను పోనీయవద్దు, ఇక్కడ నుండి అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఇక నేను ఇక్కడే ఉంటా తప్ప నేను ఇంకో చోటకు కూడా వెళ్ళను, ముందుకే కాదు వెనక్కి కూడా వెళ్ళను. ఇప్పుడు సగం దూరం ప్రయాణం జరిగిపోయింది, జర్నీ. కనాను యాత్ర సగం జరిగిపోయింది. వీళ్ళు చేసిన పనులకి వీరు ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని విసిగించిన దానికి దేవుని కోపం వచ్చేసింది. నేను రానన్నాడు.
నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళమన్నారు. మేము కూడా కనాను దేశం వెళ్ళం నువ్వు వస్తేనే. అలా నీ వెనుక్కు మళ్ళీ తిరిగి ఐగుప్తుకి వెళ్ళటానికి ఏమన్నా సిద్ధపడ్డాడు మోషే? అటు వెళ్ళనన్నాడు. ఐగుప్తుకే వెళ్ళను, అలాని కనాను దేశం కూడా వెళ్ళను, ఇక్కడే ఉంటా. నువ్వు నాతో వస్తే అప్పుడు ఎటైనా కావచ్చు కాక, నువ్వు వస్తే నేను బయలుదేరతా. ఓ భక్తుడు అంటాడు, ప్రభా నీవే గనక నరకంలో ఉంటే ఆ నరకం ఇక నరకంగా ఉండదయ్యా, అది పరలోకంగా మారిపోద్ది అన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన నరకంలో కంటే దిగొస్తే నరకం యొక్క స్థితిగతి మారిపోయిద్దంట. ఆయన పాతాళంలోనికి దిగి వెళ్ళాడు. చెరను చెరగా పట్టి ఆయన కదా పాతాళంలో నుండి ఏం చేశాడు? దాన్ని జయించి పైకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మరణాన్ని మరణింపజేశాడు. ఆయన మరణించాడుగా, పాతాళంలోకి వెళ్ళాడుగా. వెళ్ళిన వాడు ఏం చేశాడు? మరణాన్ని మరణింపజేసి చెరను ఏం చేశాడు? చెరను చెరగా చేసి మరణాన్ని మరణింపజేసి, సావు దేనికి? సావుకే సావు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది? మరణాన్ని మరణింపజేసాడు, జీవంతో ఆయన తిరిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనిషి మీద మరణం అధికారము చలాయించకుండా దాని బల ప్రభావాలన్నిటినీ కూడా నాశనం చేశాడు. దాని అధికారం ఆధిపత్యం అంతటినీ కూడా త్రొక్కివేశాడు సిలువలో. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ప్రశ్నించిన వాడండి. ప్రైజ్ ది లార్డ్. అది సంగతి. పాతాళంలోకి వెళ్ళినవాడు ఏం చేశాడు? పాతాళంలో బంధించబడిన వారిని విడిపించుకొని బయటకు వచ్చాడు, అంతే. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అది దీవెనే కానీ ఆయన ఉన్న చోటు ఆశీర్వాదమే తప్ప వేరొకటి లేదు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఆయన సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ అద్భుతం, అంతే. మరణం జీవంగా మారింది. ఓ చిన్న పాప చనిపోయింది. యేసయ్య వెళ్ళాడు ఆ ఇంటికి. అందరూ గొల్లుని ఏడుస్తున్నారు. మరి ఏడకేం చేస్తారు? ఏడుస్తారుగా, ఏడుస్తున్నారు. యేసయ్య ఆ ఇంట్లోనికి వెళ్ళడానికి కూడా చూడలేదట. యేసయ్య అంటాడు, స్థలమియ్యుడి అన్నాడు. ఏమేమన్నాడు? ఆయనకి స్థలం లేదు అక్కడ. ఆయన నిలవబడి ఏదన్నా చేయడానికి అక్కడ ఏం లేదు, స్థలం లేదు, చోటు లేదు. దేవుడు ఏదన్నా కార్యం చేయడానికి చోటు ఉండాలిగా. ఆయన సన్నిధి నీ ఇంటిలో నిలచి ఉండాలిగా. ఆయన నీ ఇంట ఉంటే నీకు దీవెన. ఆయన సన్నిధి నీ ఇంట ఉంటే నీకు దీవెన, నీ ఇంటికి దీవెన. ఆయన ఉండే చోటు ఉండదుగా. అన్నిటికీ స్థలం ఉంటుంది. ఎవరికి స్థలం ఉండదు? దేవునికి స్థలం ఉండదు. ఆయన సన్నిధికి స్థలం ఉండదు. గొల్లుని ఏడుస్తున్నారంట కొంతమంది. అల్లరి చేసేవాళ్ళు అల్లరి చేస్తున్నారంట. దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారుగా. స్థలమియుడి అన్నాడు. మొత్తానికి చోటిచ్చారు. యేసయ్య ఆ ఇంట ప్రవేశించాడు.
చనిపోయినటువంటి ఆ చిన్నదాన్ని ఆయన లేవనెత్తాడు. చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచండి. ఆయన ఆ స్థలంలో ఆ ఇంట ఉన్నాడు. మరణం జీవంగా మారిపోయింది. ఆయన తోడుగా ఉంటే చాలండి మనకి. ఆయన సన్నిధి మన ఇంట ఉంటే చాలండి. మోషే ఆయన సన్నిధిని కోరుకున్నాడు. అందుకే ఈయన జీవాధిపతి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? జీవాధిపతి. మన నాసిక రంధ్రములో జీవవాయువును ఊదినవాడు ఆయనే. ఏమందండి? పర్లేదండి. దేవుడు కనుక నాలో నుండి ఆ జీవవాయువును తీసేస్తే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటా ఏమనుకున్నారు? ఏది పెట్టుకుంటారట? ఏమండి, ఈ ఆక్సిజన్ సిలిండరు దాంట్లో ఏముంది? ఆక్సిజన్ ఉంది, జీవం లేదు అందులో. అదొక వాయువు. జీవం దేవుని దగ్గర ఉంది, ఆయన చేతుల్లో ఉంది. ఆయన జీవాధిపతి. ఎంత ఆక్సిజన్ పెడితే మాత్రం జీవం పోయిన తర్వాత ఏమండి దేనికి పెట్టినట్టు? శవానికి పెట్టడమే. శవానికి ఎంతసేపు పెడితే మాత్రం గాలి పీల్చిదా? ఊపిరిపోయాక, ఊపిరిపోయిన తర్వాత పెడదాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి పెడదాం. ఏడా అనేక రాష్ట్రాలకి ఇప్పుడు ఆక్సిజన్ని సరఫరా చేస్తుందిగా. అసలు ఆ స్టీల్ ప్లాంట్లో అది ఎంత తయారవుతుందో అంత ఆక్సిజన్ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేద్దాం. ప్రాణం పోయిన తర్వాత, జీవం పోయిన తర్వాత ఎన్ని ప్లాంట్ల ఆక్సిజన్ తీసుకొచ్చి పెట్టినా ప్రయోజనం లేదు కదా. ఆయన జీవాధిపతి. మన జీవం ఆయన స్వాధీనంలో ఉంది. మన ప్రాణం ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన సన్నిధి మనకుంటే చాలు. నిత్య జీవమునిచ్చుటకు అర్హుడు, యోగ్యుడు ఆయనే. సాతానుడు ఈ లోకంలో ఏదైనా ఇస్తాడేమో కానీ నిత్య జీవాన్ని ఇవ్వలేడుగా. ఈ సంగతిని గుర్తిరిగినటువంటి మోషే అంటాడు, నీ సన్నిధి నాతో రాని ఎడలా నన్ను పోనీయొద్దు. జీవాధిపతివయ్యా నీవు, నీ సన్నిధి నాకు కావాలి. ఆయన సన్నిధి ఉంటే చాలు. ఆయన సన్నిధి మనతో వస్తే చాలు. దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. ఆయన కనుదృష్టి మన మీద పడితే చాలండి, మన బ్రతుకులు మారిపోతాయి. 38 సంవత్సరాలుగా ఒకడు బెతెస్దా కోనేటి ఒడ్డున పడున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలుగా పడున్నాడు. ఇంచుమించుగా యేసయ్యకి అప్పుడు వయసు 32 33. ఆయన సేవ ప్రారంభించింది తన 30వ ఏట. 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్య ఈ లోకంలో చేశాడు. ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన మానవ రూపిగా 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల వ్యవధిలో ఒక రోజున బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒకడు 38 సంవత్సరాలుగా పడున్నాడు. అంటే యేసయ్య పుట్టక ముందు నుండి వీడు అక్కడే ఉన్నాడు. మోస్ట్ సీనియర్. ఎవరు? మోస్ట్ సీనియర్. ఇట్లాంటి వాళ్ళు అంటారు, అసలు నీ వయసు ఎంత?
నా అనుభవం అంత లేదు నీ బేతస్తా కోనేటి దగ్గర, నా అనుభవం అంత లేదు నీ వయసు. స్వస్థపడగోరుతున్నావా? స్వస్థపరచడం కోసం వచ్చా, నిన్ను లేవనెత్తడం కోసం వచ్చా. నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు నన్ను లేపడం ఏంటి, నడిపించడం ఏంటి? 38 సంవత్సరాలుగా ఏడున్నా, ఆ దేవదూతే నన్ను ఏం చేయలేకపోయింది, నన్ను నడిపిలేకపోయింది, నన్ను స్వస్థపరచలేకపోయింది అన్నాడా? అలా ఎంత మాత్రం కూడా అలా. అయ్యా స్వస్థత పొందాలని ఆశతో 38 సంవత్సరాలకి ఇక్కడే ఉన్నానయ్యా. ఆ దేవదూత ప్రతిరోజు రావటం చూస్తూనే ఉన్నాను, ఆ నీళ్ళలో దిగటం చూస్తూనే ఉన్నాను. ఆ నీళ్ళల్లో మొట్టమొదటిగా ఆ దేవదూత దిగిన తర్వాత మొట్టమొదటిగా ఎవరైతే దిగుతున్నారో వారు స్వస్థపడటం కూడా నేను కనులారా చూస్తున్నాను. నేను కూడా స్వస్థపడాలని ఆశతో ఈ బెతెస్దా కోనేటి ఒడ్డున పడి ఉన్నానయ్యా. ఆ దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిపించినప్పుడు నన్ను దించేవారు ఒక్కరు కూడా లేరయ్యా. నీ వలన ఏమైనైతే నన్ను ఒక్క నెట్టుని నెడితే, ఆ దేవదూత వచ్చినప్పుడు ఒక్క నెట్టుని నెడితే నేను నీళ్ళలో పడి స్వస్థత పొందుకుంటానయ్యా. స్వస్థత పొందాలని ఆశతో ఉన్నానయ్యా. నువ్వు సహాయం చేస్తానంటే ఈ రోజుకి ఎట్టో నీకు కుదరదు. ఎందుకంటే దేవదూత వచ్చినోడు ఏదో వచ్చాడు, కదిపే నీళ్ళయ్యో కదిపేశాడు, దిగేవాడెవడో దిగేశాడు, స్వస్థత రావాల్సింది ఎవరికో వాళ్ళకు వచ్చేసింది. రన్నింగ్ రేసులు ఇట్లాంటివి ఉంటాయి, వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. రన్నింగ్ రేసులు, పరుగు పందాల్లో ఒక రిబ్బన్ కడతారు ఒక చోట, ఆ గోల్ ఎక్కడ ఉంటుందో, వాళ్ళు చేరాల్సిన గమ్యస్థానం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక రిబ్బన్ కడతారు. ఫస్ట్ ఎవరైతే దాన్ని రీచ్ అవుతారో వారు విన్నర్. మనం చూస్తూనే ఉంటాం, ఒకేసారి 3-4 దాన్ని తగిలినట్టుగా మనం కనపడతా ఉంటుంది. మరి 3-4 ఇస్తారు ఫస్ట్ ప్రైజ్, మరి 3 తగిలేరుగా. అందులో ఫస్ట్ ఎవరు టచ్ అవుతున్నారో వాళ్ళకి. మరి 3 టచ్ అయినట్టున్నారే, 4 టచ్ అయినట్టున్నారుగా. మన కళ్ళు కొంత పరిధిని చూస్తుంది. ఈ సెల్ ఫోన్లకు ఉన్న మెగాపిక్సెల్ కన్నా మన కళ్ళ యొక్క మెగాపిక్సెల్ ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. ఇంతకన్నా పవర్ఫుల్ కెమెరాస్ అక్కడ చూస్తూ ఉంటాయి వాళ్ళని డ్యాక్ కళ్ళు. లిప్తపాటులో అంతగా ఒక సెకండ్లో 1000వ వంతును కూడా లెక్కించగలిగే కెమెరాస్ ఉన్నాయి, పవర్ఫుల్ కెమెరాస్. వాచెస్ ఉన్నాయి కాలాన్ని లెక్కించగలిగేవి. వాటన్నిటిలో అబ్జర్వ్ చేసి వాళ్ళలో నుండి ఒక్కళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఫలానా వ్యక్తి విన్నర్ అంటారు. బోడి మనిషికే ఇంత టెక్నాలజీ ఉంటే దేవుడికి ఎంతకన్నా మించిది లేదంటారా? దేవదూత దగ్గరకు దేవదూత వచ్చిందా, దిగుతాం దిగుతాం అని చెప్తే అందరూ తగులుకొని మోకంబుడిగా అందరు దూకొచ్చేమో, అందులో మొట్టమొదటిగా దూకినోడికే స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. మనకు కళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే అందరూ ఫస్ట్ దిగినట్టే ఉంటుంది. ఏమంటారు కదా? ఒక్కోసారి చేతులు ఎత్తండి అంటాం, ఫస్ట్ చెయ్యి ఎవరెత్తుతారో వాళ్ళే అంటాం. మన కళ్ళకేమో అందరూ ఒకేసారి ఎత్తినట్టు ఉంటుంది. అబ్జర్వ్ చేయలేము మనం ఒక్కోసారి, అవునంటారు కదంటారా? చాలా జాగ్రత్తగా పరిశీలించి ఇంకా పరిశీలించి, అంతేగా. డౌట్ వచ్చినప్పుడు ఎంపైర్ ఏం చేస్తాడు అంటాడు. మరి దాని గుర్తు ఏంటో మరి చూడండి. నాకెళ్ళిగా చూడాల్సింది స్క్రీన్కి వెళ్ళి చూడండి, వాళ్ళు చూసుకుంటారు అక్కడ.
నాయనా థర్డ్ ఎంపైర్ ఎక్కడున్నావయ్యా, దీని సంగతి చూసి ఆ స్క్రీన్ మీద చూపి అప్పుడు ఆ బ్యాటు ఇట్ట పట్టుకొని ముందుకి వెనక్కి, అటునుంచేమో బాలు తగులుతున్నట్టుగా మళ్ళీ వెనక్కి, ఎన్నిసార్లు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి చూపించి 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 అవుట్ అంటాడు. ఇక దాన్ని క్వశ్చన్ చేయడానికి ఇక లేదు, కాదు అనడానికి ఇక లేదు. ఆ బ్యాట్ ఆడబడేస్తాడు, నెత్తికేసి కొట్టుకుంటూ తీసుకెళ్తాడు. ఇక అది ఆడిస్తాం, బ్యాట్స్మెన్ ఇష్టం. డిక్లేర్ అయిపోయింది, అవుట్. ఇక కోపం వచ్చినా ఆవిడేం చేయలేడు. కోపం వచ్చి ఏమైనా మాట్లాడా శిక్ష, ఫైను, ఇక ఎంతగా మించి ఏముండదు. ఇక మళ్ళీ ఎందుకు నోరు మూసుకొని వెళ్తే ఆడికి మంచిది, రావాల్సిన జీతం అన్న వస్తుంది. లేదా అది కట్టు, నెక్స్ట్ మ్యాచ్కి కూడా ఇక లేనట్టే, నెక్స్ట్ మ్యాచ్ కూడా కట్టే. ఎందుకు ఈ లేనిపోని బాధలు అనుకుని నోరు మూసుకొని పోతే ఇప్పుడు రాకపోతే రాపోయింది, గెలిచినా గెలపని రావాల్సిన డబ్బులు వస్తాయి. తర్వాత నెక్స్ట్ మ్యాచ్కి కూడా అవకాశం ఏమన్నా ఉంటే ఉంటుంది. అది సంగతి. ఓపికతో ఉంటే చాలు. ఓపిక పట్టాలి. ఓపిక పడితేనంట గుడ్డు సట్టెడ్ అయ్యిద్దంట. ఏం చేస్తే ఓపిక పడితే గుడ్డు సట్టెడ్ అయ్యిద్దంట. అరే గుడ్డు ఉంది ఎంత, అది సట్టెడ్ ఎట్ట అయ్యిద్ది అంటే ఓపిక పట్టాలిగా. గుడ్డు పిల్ల అవ్వాలిగా, పిల్ల పెరిగి పెద్దది అవ్వాలిగా. ఆ పెద్దదైంది కథ, అది సంగతి అన్నమాట. ఓపిక పడితే గుడ్డు ఏమైద్ది, సట్టెడ్ అయింది. అబ్బో అంత ఓపిక లేదు అసలు. అసలు జెసి ఏం చేసాడంటే చిన్నప్పుడు కోడికి అమ్మేస్తే గుడ్డు పెట్టడం, కోడికి అమ్మేస్తే పద్దాక ఆ తట్ట దగ్గరికి వెళ్ళా, ఆ తట్టపైకి ఎత్తి కోడిని తోక పుట్టుకుంటే పైకి లేపు చూడ గుడ్డు పెట్టిందో లేదో అని. ఇక అదేం పెట్టిద్ది, ఇంకా దాన్ని గుడ్డు పెట్టించోడు కాదు అసలు. ఇంకేం గుడ్డు పెట్టిద్దండి అది. అట్ట చేసాడు. పద్దాక తట్ట దగ్గరికి వెళ్ళి ఆ తట్టను తీసి కోడిని పట్టుకుని పైకి లేప. అబ్బాయి అది గుడ్డు పెట్టని అబ్బాయి. అబ్బాయి మనం చెప్పి ఆట వెళ్ళలేదు, మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ తట్టలేప, కోడిని పట్టుకోను పైకి లేప, తోక పట్టుకొని. అసలు ప్రశాంతంగా గుడ్లు కూడా పెట్టని చూడు కాదండి. అది పెట్టిన తర్వాత ఇక దాన్ని వెంటనే ఒట్టేసేయాల, ఉడకబెట్టాలి. లేకపోతే ఓపిక లేదు. పెట్టేవారు అది కోడి గుడ్డు పెట్టేవు అసలు అప్పటి వరకు కూడా ఓపిక లేదా. ఇంకేడా అండి, ఓపిక పడితే ఏమైద్దంట, గుడ్డు సట్టెడ్ అయిద్దంట. కొంతమందికి ఓపిక లేదు పాపం. 38 సంవత్సరాలుగా ఎంత ఓపికతో ఎదురు చూస్తున్నాడు. నిజంగా ఆయన ఓపిక మెచ్చుకోవచ్చండి. ఆయన సహనానికి మెచ్చుకోవచ్చు మనం. ఇకనైనా దేవుడు నన్ను దర్శించకపోతాడా? ఇకనైనా దేవుని కనుదృష్టి నా మీద పడకపోతుందా? ఏదో రకంగా నేను స్వస్థత పొందుకోకపోతానా? పట్టుదల ఉంది. పట్టుదలతో ఆ బెతెస్దా కోనేటి ఒడ్డుని ఉన్నాడు 38 సంవత్సరాలుగా. అతనిలోని ఓర్పు, అతనిలోని సహనం, అతను దేవుని పట్ల కలిగి ఉన్న అచంచలమైన విశ్వాసం, ఇవన్నీ కూడా దేవుడు చూసి ఆయనే దిగి వచ్చాడండి ఇతని కోసం. ప్రైజ్ ది లార్డ్. నడిచి వచ్చిన వాడు సామాన్యుడు కాదు. ఆ 38 ఏళ్లుగా పడి ఉన్న వాడి దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన, ఎందరో నడుచుకుంటూ రావచ్చేమో కానీ ఆ రోజు నడిచి వచ్చిన వాడు సామాన్యుడు కాదు. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. నడిచి వచ్చింది ఎవరు? సామాన్యుడు కాదు ఆయన. అఖిల బ్రహ్మాండమును సృష్టించిన సృష్టికర్త.
ఆయనే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన దిగివచ్చాడు, ఆయన నడిచి వచ్చాడు. ప్రభా, నీ సన్నిధి నాకు కావాలయ్యా అని మనం కోరితే ఆయన మనల్ని దాటిపోయేవాడు కాదు. వచ్చినవాడు స్వస్థపరిచాడు, వచ్చినవాడు లేవనెత్తాడు, నడిపించాడు, వెళ్ళిపోయాడు. తాను ఎవరో కూడా చెప్పలా, పరిచయం చేసుకోవాలా. పరిచయం చేసుకున్నాడు ఏమన్నా? దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారుగా. వీడు స్వస్థత పొందుకొని వీడు గంతులు వేసుకుంటూ ఉంటే నిన్ను స్వస్థపరిచింది ఎవరు? పట్టుకున్నారు ఫోన్లు. చెప్పండి, మిమ్మల్ని స్వస్థపరిచిన వాళ్ళు ఎవరు? ఇంటర్వ్యూలు బయలుదేరారు. దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారుగా. ఒరే రక్షించండి రే అంటుంటే కెమెరాలో ఎక్స్క్లూజివ్ న్యూస్ ఏంటంట, ఆడు కొట్టుకుపోతూ హెల్ప్ హెల్ప్ అంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లో వీడియో తీయ, కెమెరాల్లో వీడియో తీయ. ఆ వీడియో తీసే బదులు గౌక్కని వెళ్తే ఆయన పట్టుకుంటే వాటిని కాపాడొచ్చు కదా. వీళ్ళకి ఏం కావాలి? మనిషి ప్రాణం కాదు, వీళ్ళకి సెన్సేషన్ న్యూస్ కావాలి. సమాజం వెళ్ళిపోతుందో అర్థం కావట్లా. వీడు ఎట్టొకటి బాగుపడ్డాడు కదా. నిన్ను బాగుపరిచింది ఎవరు? నిన్ను స్వస్థపరిచింది ఎవరు? ఇంటర్వ్యూలు తీయడం ప్రారంభించారు పరిచయులు, శాస్త్రులు. అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు. దేనికి ఉండేవాళ్ళు అనుకున్నారు. సరే, మనకెందుకు ఇలా వాళ్ళ తిప్పలేదు, వాళ్ళు పడతారు. ఇంతకు స్వస్థపరిచింది ఎవరు? ఈయనకేమని తెలుసా? ఏమో, ఆయన ఎవరో వచ్చాడు, స్వస్థపడాలనుకుంటున్నావా అన్నాడు, పడతా అన్నాడు, మరి లే అన్నాడు, లేచా, అంతే, నడుస్తున్నా. మళ్ళీ ఎవరో అడుగుదాం అనుకున్నా, పేరేంటో అడుగుదాం అనుకున్నా, ఏ ఊరో అడుగుదాం అనుకున్నా, ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నా, గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, మనిషి కనపడలా. మనిషి కనపడలా. ఆయన ఎవరో, ఆయన ఎవరో నన్ను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన సన్నిధి నడిచి వచ్చును. ఆ సన్నిధి ఆ పక్షవాత రోగిని స్వస్థపరిచును. ఆయన సన్నిధిని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మోషే ఈ సంగతిని గుర్తిరిగిన వాడై, నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళమయ్యా అన్నాడు. నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను పోనివ్వకు. తెలుసుగా మోషేకి, మేఘస్తంభమై ఉండి నడిపించాడు పగటి వేళ. అసలు విపరీతమైన ఎండ, వీళ్ళకి ఎండ లేదు. కారణం, మేఘస్తంభంగా ప్రభు ఉన్నాడు. మేఘములో ఉండి వారిని నడిపించాడు. రాత్రివేళ మంచు దెబ్బ కూడా తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా అగ్ని స్తంభమై ఉండి వారికి త్రోవ చూపుతూ వారిని నడిపించాడు. చలికాలంలో చలి కూడా వాళ్ళకి తెలియలా, వెచ్చవెచ్చగా ఉంది, హ్యాపీగా ఉన్నారు, చక్కగా సాగింది. ఆకలేసినప్పుడు మన్నాను పంపాడు కదా వారి కొరకు. దాహం వేస్తే బండ నుండి నీళ్ళిచ్చాడు కదా. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది, సముద్రమంత సమృద్ధిగా వారి తాగడానికి నీళ్ళిచ్చెను. ఎంతంట? సముద్రమంత సమృద్ధి. బా, ఎంత అద్భుతమైన మాట అండి. మరి లక్షలాది మంది ప్రజలు తాగడానికి
లీటర్ 2 లీటర్ల నీళ్ళు సరిపోతాయా, లేకపోతే ఈ 10 లీటర్ల నీళ్ళు సరిపోతాయా? ఏమండి, మన 10 మంది కంటే ఆ 10 లీటర్ల నీళ్ళు పెట్టుకున్నా సరిపోతాయి. లక్షలాది మంది ప్రజలు ఇశ్రాయేలీలు, వాళ్ళందరూ తాగడానికి ఎన్ని లీటర్లు కావాలి, ఎన్ని ట్యాంకర్లు కావాలి? ఒక బండ నుండి అన్ని నీళ్ళు వస్తాయా? ఒక బండను కొడితే ఎన్ని నీళ్ళు రావాలి, ఎన్ని నీళ్ళు వస్తాయి? అసలు వస్తాయా? వస్తే ఎన్ని వస్తాయి? ఈరోజుకి ఆ బండ ఉందిగా, మోషే కొట్టిన బండ ఈరోజుకి ఉందిగా, సాక్ష్యంగా ఈరోజుకి ఉంది. మోషే తన చేతి కర్రతో కొట్టినటువంటి బండను చీల్చగా దేవుడు నీళ్ళు ఇచ్చిన రాయబడినటువంటి ఆ బండ ఈరోజుకి ఉంది. ఫోటోల్లో చూస్తూనే ఉన్నాం. ఆ బండ ఎంత ఉంది, దాని బతికి ఎంత ఉంది. దానిలో నుండి సముద్రమంత సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడట. లక్షలాది మందికి సరిపోయే నీళ్ళనిచ్చాడు. ప్రవహించుచూ ఉండగా ఆ బండలో నుండి బయటికి ఉబ్బికి వస్తున్నటువంటి నీళ్ళన్నీ తాగేస్తారు, చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా. ఏమండి, పంపు వస్తుంది, వచ్చిన ప్రతి నీటి చుక్కను మనం జాగ్రత్తగా పట్టుకోగలుగుతున్నామా? ఎన్ని నీళ్ళు పోతున్నాయి? తొట్టి నీళ్ళు పడుతున్నామంటే తొట్టి నీళ్ళు పారిపోతున్నాం. ఆ పంపు దగ్గరే పోతాయి. ఈ బింది తీసి ఇంకో బింది పెట్టే లోపల కాదా? ఈ రకంగా ఎన్ని బిందులు మార్చుతున్నాం, ఎన్ని బకెట్లు మార్చుతున్నాం, ఎన్ని నీళ్లు పోతున్నాయి. ఏమో రేపు మాప మీటర్లు పెడతారంట పంపులకు కూడా మీటర్ పెడితే ఇది నిండక ముందే కట్టేయాలి. ఏది నిండక ముందు? ఉన్న బిందు నిండక ముందే ఏం చేయాలి? కట్టేయాలి. మొన్న ఏమొచ్చి వరకు 5 రూపాయల కాయిన్ వేస్తే, ఇది మినరల్ వాటర్ దగ్గర ఆ ప్లాంట్ దగ్గర 5 రూపాయల కాయిన్ వేస్తే కరెక్ట్గా ఆ క్యాన్కి సరిపోయే నీళ్ళు వచ్చి అట్ట ఆగిపోయి సొక్క కూడా ఎక్స్ట్రా పడిద్దేమని చూద్దన్నా పాటును పట్టలేదు అసలు. కొలతలో పంపుకు కూడా మీటర్ పెడతారంట. ఇప్పటికే కరెంటు మీటర్ పెట్టారు. 0 వోల్ట్ బల్బు, అందులో ఉండి చిన్న చిన్న లైట్లు ఉంటాయి చూసారు, చిన్న చిన్న బల్బులు, అది వెలిగినందుకు గాను దానికి కూడా ఇదేం చేస్తుంది, రీడింగ్ తెస్తుంది. ప్రతి దానికి కూడా చిన్న బల్బు. ఇంతవరకు మనం అలాంటివి పట్టించుకోవాలా, కానీ ఇక్కడ నుంచి వాటిని కూడా లెక్కలో తీసుకుంటాం. ఆ మీటర్లు అట్లా ఉన్నాయి, డిజిటల్ మీటర్స్. ఈ లక్షలాది మంది తాగడానికి ఎన్ని నీళ్ళు కావాలి? వీళ్ళు ఎన్ని నీళ్ళు తాగారు, ఎన్ని నీళ్ళు పారబోసి ఉంటారు, వేస్ట్ అయిపోయి ఉంటాయి. టోటల్గా ఎన్ని నీళ్ళు వచ్చి ఉంటాయి ఆ బండలో నుండి? అద్భుతం కాదా? చెప్పండి, అద్భుతమా? మహాద్భుతమా? మహాద్భుతం, మహాద్భుతం. అది మోషేకి తెలుసు. అందుకే ఈ దేవుడు నాతో ఉంటేనే తప్ప, ఈ దేవుడు నాతో వస్తే నాకు సమృద్ధి, ఈయన రాకపోతే ఏమండి, తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు ఏముండవు. ఆయన ఉంటే సమృద్ధి. ఆయన నాతో వస్తే నాకు క్షేమం. శత్రువులు ఎందరో తన మీదకి వచ్చిన కనీసం మాట కూడా పండివ్వలేదండి మోషేని. మోషే మీద మాటన పండించాడు దేవుడు. ఒక రోజున బయటోళ్ళు కాదు, సొంత అక్క సొంత అన్న మిరియాము అహరోన్లే మోషే మీద సనిగారట. దేవుడు ఊరుకున్నాడా? అద్దరం పిలువు. అసలు ఎంత ధైర్యం ఉంటే నా సేవకుడైన మోషే మీద సనుగుతారు. గద్దించాడు. వెంటనే కుష్టు పుట్టింది వాళ్ళకి కదా, కుష్ఠరోగం వచ్చేసింది. ఊరి వెలుపులు ఉన్నారు, పాలెం వెలుపుల.
మళ్ళీ వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చింది? మళ్ళీ మోషే ప్రార్థన చేయాల్సి వచ్చింది. అంటే అసలు మోషే మీద మాట కూడా ఎవరన్నా అంటే కనుక తనను అన్నట్లుగా ఆయన ఫీల్ అయిపోయాడు. ఎవరో దేవుడు. బస్ ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. ఆయన సన్నిధిని మనం కలిగి ఉండడం నిజంగా ఎంత గొప్ప భాగ్యమో. ప్రియమైన దేవుని పిల్లరా, ఇదిగో ఈ ప్రార్థన ముగించుకొని మనం ఇంటికి వెళ్తూ ఉన్నాం. ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఒక్కరిగా వెళ్ళకూడదు. ప్రభా నీ సన్నిధి నాతో రావాలి, ప్రభా నీవు నాతో రండి అయ్యా, నా ఇంట నీ సన్నిధి ఉండాలి, నీవు నా ఇంట ఉండాలి, నాకు దీవెన, నాకు క్షేమం, నాకు సమృద్ధి అయిన జీవం నీలో ఉంది, నీవు నాతో రా అని దేవుని సన్నిధిని మనం ఆహ్వానించవలసిన వారమై ఉన్నాం. ప్రభా నీ సన్నిధి కనుక రాని ఎడల నన్ను కూడా పోనీయొద్దు, ఇక్కడి నుండి నన్ను పోనీయొద్దు. మోషే ఎంతగా ప్రార్థన చేశాడు చూడండి, ఆయన సన్నిధిని ఎంత కాంక్షించాడో. నేటి దినాల్లో ఇలాంటి కాంక్ష నీలో ఉందా? నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధి లేకపోతే మాకు వద్దు, నీ దీవెన లేకపోతే మాకు వద్దు, నీ కృప కనికరం లేకపోతే, నీ కనుదృష్టి లేకపోతే మాకు వద్దు, నీకు ఇష్టం లేకపోతే, ఇది నీ చిత్తం కాకపోతే మాకు వద్దు అనగలిగేటువంటి విశ్వాసపు మెట్టులోనికి మనం రావాలి. మోషే దేవుని ఎరిగినవాడు గనుక, ఆయన సన్నిధిని ఎరిగినవాడు గనుక, దేవుడు నేను రాను అంటే నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను అన్నాడు. నన్ను కూడా పోనీయొద్దు, నా దూతను పంపుతాలే అంటే నీ దూత కాదయ్యా, నువ్వు రావాలి. బ్రతిమలాడుకున్నాడు. అవసరమైతే ఇదిగో నీ దగ్గర గ్రంథం ఉందిగా, జీవ గ్రంథం ఉందిగా, అందులో నా పేరు తీసేయి, అంతే, నీ ఇష్టం, ఇక నేనైతే వెళ్ళను. వాళ్ళని ఏమన్నా ఒప్పుకోను, కుదరదు. వాళ్ళ పేరు తుడిపెట్టదు, నా పేరు తుడిపేసి, వారిని చంపొద్దు, అవసరమైతే నన్ను తుడిచిపెట్టు. ఎంత గొప్ప తీర్మానం! దేవుని సన్నిధిని ఎంతగా కాంక్షించుకుంటున్నాడు. నేటి దినాల్లో మనం కూడా ప్రభా నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధి నాతో రావాలి అని మనం ప్రార్థించి ఆయన సన్నిధిని పొందుకున్న వారమై, ఆయన సన్నిధిని కలిగి ఉన్నవారమై, ఆయన సన్నిధిని మోసుకుపోయేవారుగా ఉందాం. ఆయన సన్నిధి కనుక నీతో ఉంటే నీవు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ ఆయన సన్నిధి నిలిచి ఉంటుంది. నీవు అడుగుపెట్టిన చోటును ఆయన ఆశీర్వాదకరంగా మార్చుతాడు. నీవు అడుగుపెట్టే ప్రతి స్థలమునకు ఆయన వస్తాడు. ఆయన నీతో కూడా ఉంటాడు. నీకన్నా ముందుగా ఆయన అడుగు పెడతాడు. ఆయన అడుగుపెట్టిన ప్రతి చోటు ఆశీర్వదించబడింది. ఆయన ఏ ఇంట అడుగుపెట్టాడో ఆ ఇల్లు దీవెనకరంగా మారింది. ఆయన పిల్లలుగా మనం కూడా ఆయన సన్నిధిని మనం మోసుకుపోయగలిగితే, మోషే ఎలా అయితే దేవుని సన్నిధిని తనతో కూడా రావాలని కోరుకున్నాడో అలా మనం కూడా కోరుకోగలిగితే మన జీవితాల్లో గొప్ప జయాలు మనం చూడగలుగుతాం. మోషే ఎన్నో విజయాలు చూచాడు. ఎందరో శత్రువుల మీద గొప్ప జయాలను చూడగలిగాడు. కారణం వారి బలం కాదు, వారి శక్తి కాదు, వారి సామర్థ్యం కాదు, కేవలం దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండుటను బట్టి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఒకసారి మోషే పర్వతం ఎక్కాడు, కొండ మీద ఉన్నాడు, కూర్చున్నాడు, తన చేతికర్ర పట్టుకున్నాడు, రెండు చేతులు పైకెత్తాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొండ దిగువన యెహోషువ ఇశ్రాయేలుల పక్షంగా కొంతమందిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు శత్రువులతో. మోషేతో కూడా అహరోను హూరులు వెళ్ళారు. వీరు చూస్తూ ఉన్నారు అక్కడ యుద్ధాన్ని. మోషే తన చేతులు పైకెత్తినంతసేపు కూడా ఇశ్రాయేలు యుద్ధంలో గెలుస్తున్నారు.
ఇశ్రాయేలుది పై చేయిగా ఉంది. మోషే చెయ్యి బరువెక్కి కిందకి దించాడా? అప్పుడు ఇశ్రాయేలులు కొండ దిగున ఓడిపోతున్నారు. వారి గెలుపుకి వారి ఓటమికి కారణం ఏమిటా అని ఇద్దరు ఆలోచించారు. కిటికీ ఎక్కడుందా అని. కీ అంటారుగా, విజయానికి తాళపు చెవి. విజయమునకు 7 మెట్లు. ఎన్ని మెట్లు అంట? 7 మెట్లా? విజయానికి తాళపు చెవి 7 మెట్లు. 7 కాకపోతే ఇంకో 2 పెట్టరాదు? 9 బాగుంటాయి. ఈ లోకానుసారమైనటువంటి ఇవి కాదు. దేవుని సన్నిధి నీ విజయమునకు మూలం. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధి నీతో ఉంటే చాలు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, అహరోను హూరులు గుర్తించారు. ఇశ్రాయేలులు గెలుస్తున్నారంటే కారణం మోషే 2 చేతులు పైకెత్తాడు, దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. దేవుడే విజయానికి కారణం. మోషే ప్రార్థిస్తున్నాడు, దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. మోషే చేతులు బరువెక్కి దించితే, కొంతసేపు ప్రార్థన చేయకుండా ఆగితే ఏమైపోతుంది? ఓడిపోతున్నారు. అమ్మో, ఈ లెక్కన మనం గెలవాలి అంటే దైవజనుడు మోషే ఏం చేయాలి? తన 2 చేతులు పైకెత్తాలి, ఆయన ప్రార్థించాలి. మరి చేతులు బరువెక్కితే ఏం చేయాలి? దించుతాడుగా. బరువెక్కినప్పుడు ఆయన చేతులను మనం ఆదుకుందాం అని అహరోను హూరులు కుడి ఎడమలుగా నిలిచారు మోషేకి. ప్రైజ్ ది లార్డ్. మోషే చేతులను ఆదుకునేను అని రాసి ఉంటుంది అక్కడ. అప్పుడు ఇశ్రాయేలు గొప్ప విజయాన్ని చవి చూడగలిగారు. ఇప్పుడు విజయానికి కారణం వారి బలమా, వారి ఖడ్గమా? కాదు, కేవలం దేవుడు, ఆయన సన్నిధి. ఈ విషయాన్ని అహరోను హూరులు గుర్తించారు. ఏం చేయాలో ఆలోచించారు. మోషే చేతులను ఆదుకున్నారు. ఇశ్రాయేలు పక్షం గొప్ప విజయాన్ని చూడగలిగారు. నేటి దినాల్లో ఆయన సన్నిధి మనతో ఉంటే, ఆయన సన్నిధి నీతో వస్తే నీకు విజయం, నీ జీవితంలో విజయాన్ని చూడగలుగుతావు. కనుక నేటి దినాల్లో మనం కోరుకుందాం దేవుని సన్నిధిని. నీ సన్నిధి నాతో కావాలి, నీ సన్నిధి రాని ఎడల నన్నును పోనీయకుము అని అడగగలిగే విశ్వాసపు మెట్టులోనికి మనం వెళ్దాం. అట్టి కృపను దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థిస్తాను. పరిశుద్ధుడైన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడ నుండి పోనీయకుము. నీ సన్నిధిని కాంక్షించాడు, నీ సన్నిధి కొరకు ఆశపడ్డాడు. నీతో కూడా నడవాలని, నీతో కూడా గడపాలని, నీతో సహవాసం కలిగి ఉండాలని మోషే కోరుకున్నాడు. ప్రభా, నీవు కూడా ఒక మనుషుడితో ప్రభా నీవు ముఖాముఖిగా మాట్లాడావయ్యా. మోషే ఒక మనుషుడితో మాట్లాడినట్లుగా నీతో మాట్లాడగలిగాడు. నిన్ను నీవు తగ్గించుకొని దిగివచ్చి ఒక మనుషుడితో నీవు ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చావు, సహవాసం చేస్తూ వచ్చావు, విజయం ఇచ్చుతూ వచ్చావు, సమృద్ధిని కలుగు చేస్తూ వచ్చావు, మార్గమై ఉండి నడిపించావయ్యా, వెలుగై ఉండి నడిపించావయ్యా, మేఘంలో ఉండి నడిపించావు ప్రభువా. ముందుండి నడిపినవాడు, నాయకుడై ఉండి నడిపినవాడు,
రాజుగా ఉండి నడిపిన వాడవు. నీవు మాతో లేకపోతే మమ్మల్ని కూడా పోనీయవద్దు. నీ సన్నిధి మాకు కూడా కావాలి ప్రభువా. ఈ మధ్యాహ్నపు వేళలో నీ సన్నిధి మాకు కావాలి తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని ప్రభువా మీరు దర్శించండి. ఎందరైతే నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా అని వేడుకుంటున్నారు, మనస్ఫూర్తిగా నీ సన్నిధిని కాంక్షిస్తూ ఉన్నారు, అటు వారితో మీ సన్నిధిని స్థిరపరచండి అయ్యా. అటు వారితో మీ సన్నిధిని స్థిరపరచి నడిపించండి అయ్యా. జీవాధిపతి, జీవపు ఓట, జీవజలమై ఉన్నవాడా, మీ సన్నిధిని దయచేయండి అయ్యా. నీలో జీవం ఉంది, అది నిత్యము మమ్మల్ని జీవింపచేయచ్చు ఉన్నది. నీలో సమృద్ధి ఉంది, అది నిత్యము మమ్మల్ని తృప్తిపరచుచు ఉన్నది. నీలో విజయం ఉంది, నిత్యము విజయోత్సవములతో మమ్మల్ని ఊరేగించుచూ ఉన్నదయ్యా. ప్రభువా నీ సన్నిధి మాకు కావాలయ్యా. ఇటు మీ సన్నిధిని మాకు దయచేయండి అయ్యా. ఇటు మీ సన్నిధి మాకు కావాలి. మీ సన్నిధి కావాలయ్యా. ఎందరైతే ఆశతో నీ సన్నిధి కాంక్షిస్తూ నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నారో నిశ్చయంగా వారితో ప్రభువా మీరు ఉండవలసిందిగా, వారితో నడవలసిందిగాను మీ సన్నిధిని స్థిరపరచవలసిందిగా బ్రతిమలాడుతూ ఉన్నాను. నీ సన్నిధి విలువను గుర్తెరిగి, ఇదిగో నీవే గనక రాకపోతే నన్ను ఇక్కడ నుండి పోనీయకు, నేను చావనైనా చస్తాను కానీ నన్ను మాత్రం ఇక్కడ నుండి పోనీయవద్దు. నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిపి పెట్టనైనా తుడిపేసేయి. సవాలుకరమైన మాటలు నీ కొరకు ప్రభు, నీ కార్యాల కొరకు ఎన్నో విశ్వాసముతో పలికిన వీరుడు, యోధుడు మోషే. అలాంటి విశ్వాసపు మాలో కూడా మీరు కలుగు చేయండి. అలాంటి విశ్వాసపు మెట్టు, భారం మా హృదయాల్లో మీరు కలుగు చేయండి. దీవెనకరంగా చేయండి, దీవెనకరంగా మార్చండి, మహిమ పొందండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, కృపలో స్థిరపరచండి, మహిమ తెచ్చుకోమని సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును చేరువచ్చిన మీ అందరికీ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డకు తోడై ఉండి దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్.